హైదరాబాద్లో కిడ్నాప్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కర్నూలు జిల్లాలో కాపాడారు పోలీసులు. రాయదుర్గంలో సురేందర్ను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని నల్లమల అడవులకు తీసుకువెళ్లారు కిడ్నాపర్స్. కర్నూలు జిల్లా ఆత్మకూరులో పోలీసులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. ఆ కారులో ఉన్న సురేందర్ను కిడ్నాప్ అయిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. సురేందర్ను కిడ్నాప్ చేసిన వెంటనే అతని భార్యకు ఫోన్ చేసి 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కిడ్నాపర్స్. తాము అడిగిన సొమ్ము ఇస్తేనే సురేందర్ను వదిలిపెడతామని అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. సురేందర్ను కాపాడిన పోలీసులు ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతం శివార్లలో కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లో కిడ్నాప్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కర్నూలు జిల్లాలో కాపాడారు పోలీసులు. రాయదుర్గంలో సురేందర్ను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని నల్లమల అడవులకు తీసుకువెళ్లారు కిడ్నాపర్స్. కర్నూలు జిల్లా ఆత్మకూరులో పోలీసుల్ని చూసి కిడ్నాపర్లు పారిపోయారు. ఆ కారులో ఉన్న సురేందర్ను కిడ్నాప్ అయిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. సురేందర్ను కిడ్నాప్ చేసిన వెంటనే అతని భార్యకు ఫోన్ చేసి 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కిడ్నాపర్స్. తాము అడిగిన సొమ్ము ఇస్తేనే సురేందర్ను వదిలిపెడతామన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. సురేందర్ను కాపాడిన పోలీసులు ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతం శివార్లలో కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లో కిడ్నాప్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కర్నూలు జిల్లాలో కాపాడారు పోలీసులు. రాయదుర్గంలో సురేందర్ను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని నల్లమల అడవులకు తీసుకువెళ్లారు కిడ్నాపర్స్. కర్నూలు జిల్లా ఆత్మకూరులో పోలీసులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. ఆ కారులో ఉన్న సురేందర్ను కిడ్నాప్ అయిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, భోగి రాయదుర్గం పిఎస్ లిమిట్స్ లో ఐటీ ఎంప్లాయీ సురేందర్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 24 గంటల్లోనే కిడ్నాపర్ల చెర నుంచి సురేందర్ ని సేఫ్ గా కాపాడారు. ప్రస్తుతం అతను సేఫ్ గా ఉన్నాడు. అలాగే ఇద్దరు కిడ్నాపర్లు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే రాయదుర్గం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మనం రాయదుర్గం పిఎస్ వద్ద ఉన్నాము. క్రెటా కార్ ను సీజ్ చేశారు. క్రెటా కార్ లో ఒక ఇద్దరు అక్యూజ్డ్ ఎవరైతే సురేష్ ఉన్నాడో అతని గ్యాంగ్ ప్రస్తుతం అయితే ఇద్దరు రాయదుర్గం పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ నెల ఎక్కడైతే రాయదుర్గం పిఎస్ లిమిట్స్ లోని కాజాగూడ నాలా సమీపంలో ఈ నెల 4వ తారీఖున సాయంత్రం 7 గంటలకు సురేందర్ ఎవరైతే ఐటీ ఎంప్లాయీ ఉన్నాడో అతను వారి సమీప బంధువుతో నాలా వద్ద మాట్లాడుతున్న క్రమంలో కిడ్నాపర్స్ వచ్చారు. అతన్ని క్రెటా కార్ లో లిఫ్ట్ చేసుకుని నేరుగా నల్లమల్ల ఫారెస్ట్ అడవిలోకి తీసుకెళ్లారు. అయితే కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో ఎవరైతే బాధితుడు ఉన్నాడో సురేందర్ ఐటీ ఎంప్లాయీ అతను ఈ కిడ్నాప్ జరిగిన విషయం అంతా కూడా తన సతీమణికి వైఫ్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాడు. అయితే కిడ్నాప్ గురైన సంగతి తెలిసిన తర్వాత వెంటనే రాయదుర్గం పోలీసులను విక్టిమ్ ఫ్యామిలీ అప్రోచ్ అయింది. అప్రోచ్ అయిన వెంటనే సెల్ ఫోన్ మొబైల్ టవర్ ఆధారంగా కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే సురేందర్ కూడా సేఫ్ గా పోలీసులు కాపాడగలిగారు. కేవలం ఇది 24 గంటల లోపే పోలీసులు కేసు ఛేదించారు. అయితే సురేష్ ఎవరైతే ఉన్నాడో అక్యూజ్డ్ కిడ్నాపర్ ఎవరైతే ఉన్నాడో అతని పైన గతంలో 2 కిడ్నాప్ కేసులు ఉన్నాయి. ఆసిఫ్ నగర్ లో ఒక కిడ్నాప్ కేసులో అతను రిమాండ్ అయ్యాడు. ఇటీవలే గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్ లోనూ ఒక కిడ్నాప్ కేసు ఉంది. అందులో అతను ఎస్కేప్ లో ఉన్నాడు. అయితే ఈ కిడ్నాప్ కేసు అనేది ఎక్కడైతే పోలీసులు దర్యాప్తు చేసి కొనసాగిస్తా ఉన్నారో విచారిస్తున్న క్రమంలో కూడా గచ్చిబౌలిలో కిడ్నాప్ చేసిన సురేష్ అలాగే ఇప్పుడు రాయదుర్గం పిఎస్ లిమిట్స్ లో ఐటీ ఎంప్లాయీ సురేందర్ ని కిడ్నాప్ చేసిన అక్యూజ్డ్ ఒకడే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా సమీప బంధువు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు సురేందర్ మాట్లాడుతున్న క్రమంలో అసలు కిడ్నాపర్లకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కిడ్నాప్ చేసిన తర్వాత నల్లమల్ల ఫారెస్ట్ కు ఏ విధంగా తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారని. అదే ప్రధానంగా కిడ్నాప్ అనేది మాత్రం డబ్బుల కోసమే అతన్ని కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ సురేష్ వెనక ఎవరెవరు ఉన్నారనేది మాత్రం ప్రస్తుతం తెలియాల్సిన అవసరం ఉంది. అయితే సురేందర్ ఫాదర్ ఉన్నాడు,
రాయదుర్గం పిఎస్ దగ్గర అతనితో మాట్లాడు. సార్ అసలు ఏం జరిగింది సార్, మీకు ఏం ఇన్ఫర్మేషన్? పోలీసులు ఏం చెప్పారు సార్? అసలు తెలియదు, ఇంకేం మాట చెప్పలేము మాకు. మీరు ఎప్పుడు వచ్చారు సార్? అసలు నేను నిన్న వచ్చిన. అసలు ఏమని తెలుసా, ఏమని వచ్చారు అసలు? అబ్బాయి దొరికిండు, అవన్నీ నేను అడగలేదు, వద్దు ఇప్పుడు ఏం చెప్పొద్దు. సో ప్రస్తుతం అయితే వాళ్ళ బాబు సురక్షితంగా సేఫ్ గా పోలీసులు అయితే తీసుకువచ్చారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది, దానికోసం మేము పిఎస్కి వచ్చామని ఇటు వాళ్ళ ఫాదర్ ఎవరైతే సురేందర్ ఫాదర్ ఉన్నాడో అతను చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే క్రెటా కార్ని సీజ్ చేశారు, అలాగే కిడ్నాపర్లు వాడిన మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. ముఖ్యంగా ఈ సురేష్ అనే కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో అతని వెనుక ఎవరెవరు ఉన్నారు, గతంలో గచ్చిబౌలి పిఎస్ లో ఒక కిడ్నాప్ కేసులో తను అక్యూజ్డ్ గా ఉన్నాడు, ఎస్కేప్ అయ్యాడు. అసలు ఒంటరిగా ఆడవారితో ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో అలాంటి వ్యక్తులను సురేష్ అనే అక్యూజ్డ్ కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో టార్గెట్ చేసుకుని కిడ్నాప్ పాల్పడుతూ ఉంటాడనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు కూడా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కూడా బయటికి వస్తా ఉన్నారు, పోలీసులతో మాట్లాడారు. ప్రధానంగా డబ్బుల కోసమే ఐటీ ఎంప్లాయ్ సురేందర్ని కిడ్నాపర్లు కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి వివరాలు కూడా మీడియాకు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. భోగి ఇది లేటెస్ట్ అప్డేట్, కోర్టు స్టూడియో.